స్కూటీలు లేవు గాని లూటీ మొదలైంది. అరచేతిలో వైకుంఠం చూసి మోసపోయారు. సిగ్గు లేకుండా గ్యారంటీలు అమలయ్యాయంటున్నారు. రేవంత్ రెడ్డివి అన్ని రోత మాటలే. కల్వకుర్తి రోడ్ షోలో కేటీఆర్. స్కూటీలు లేవు గాని స్కూటీలు లేవు గాని లూటీలు బాగా మొదలైపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సభలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు కాదు కానీ ఒకసారి మనం పక్కగా పెడదాం. ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, మరి తప్పు మాట్లాడుతుండా లేకపోతే కరెక్ట్ మాట్లాడుతున్నాడా ఏంటిది అనేది ఒకసారి పక్కగా పెట్టి సమాజం కోసం ప్రజల గురించి వెళ్ళి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆడపిల్లలందరికీ కూడా మేము అధికారంలోకి రావడంతో స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినరా లేదా అనేది ఒకసారి తెలంగాణ మహిళలు ఆలోచన చేయాలి. స్కూటీలతో పాటు ఎవరెవరైతే 18 ఏళ్ళు పైబడి ఉన్నామో మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలలో 2500 రూపాయలు వేస్తామని చెప్పినరా లేదా? మరి మహిళలందరికీ కూడా మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉన్నదో దానికి 1,00,000 రూపాయలే ఇచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి 1,00,000 రూపాయలతో పాటు మరి మేము తులం బంగారం కూడా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్ కాదా, అవునా కాదా అనేది తెలంగాణలో ఉన్నటువంటి మహిళలంతా కూడా మన అవ్వలు అక్కలు చెల్లెళ్ళంతా కూడా ఆలోచన చేయాలని నేను చెప్తా ఉన్నాను. మరి ఎందుకు ఇవన్నీ ఈ మాటలన్నీ చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా విస్మరించి ఏవైతే హామీలు ఇచ్చినారో వాటిలన్నీ బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో మీరు మాకు ఓటేస్తే ఎంపీ ఎన్నికలలో మేము గెలిచిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను మొత్తం మీకే కట్టబడితే ఇక ప్రజల మాట వింటారా? మీరు ప్రజల మాట వినేటటువంటి పక్షం ఉన్నదా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం చాలా బ్యాక్ వెళ్ళిపోతా ఉన్నది. ఏదైతే 10 years ముందుకెళ్ళిందో బ్యాక్ వెళ్ళిపోతా ఉంది. తద్వారా ఏం జరుగుతూ ఉందనంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల కళ్ళు మొత్తం హైదరాబాద్ మీద పడ్డాయి. నరేంద్ర మోడీ గారు కూడా హైదరాబాద్ గురించి ఆలోచన చేస్తున్నాడు. అమిత్ షా హైదరాబాద్ గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలంతా కూడా హైదరాబాద్ గురించి ఆలోచన చేసి అందుకే తెలంగాణ రాష్ట్రానికి పదే వచ్చిపోతా ఉన్నారు. దేశంలోనే ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ పట్టణం ఎంతో దినదినాభివృద్ధి చెందుతా ఉన్నది. చేతికి అందే పరిస్థితి లేదు. వీళ్ళు దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ని చేయబోతా ఉన్నారు. హైదరాబాద్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకోబోతా ఉన్నారు. ఇక్కడ వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయం కానీ మిగతా ఏదైనా సరే వాళ్ళ చెప్పు చేతల్లో ఉండబోతా ఉన్నది. మరి దీని మీద ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల వాళ్ళ యొక్క ఆలోచన ఏంటిది, వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటిది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచన ఏంటిది? మరి మీ వాళ్ళు హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ మీద కన్ను పడ్డది. మీరేమో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి ఇగో ఇవాళ ఇష్టానుసారంగా అరచేతిలో వైకుంఠం చూపి మోసపోయారు. సిగ్గు లేకుండా గ్యారంటీలు అమలయ్యమని అంటున్నారు. రేవంత్ రెడ్డివి అన్ని రోత మాటలే వాస్తవంగా. నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారు సార్ మరి మీరు బూతులు మాట్లాడుతూ ఉన్నారు కదా అని చెప్పి సీనియర్ జర్నలిస్టులు అంతా అడిగారు. ఒక ప్రధాన మీడియా ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్తున్నాడంటే ఏం మాట్లాడినామని చెప్పిండు. ఏం మాట్లాడినామని అడిగితే మీరేమో ముడ్డి మీద చెడ్డి గుంజుకుంటా లేకపోతే పేగులు మొత్తం తీసి మెల్లేసుకుంటా పండబెట్టి తొక్కుతా ఎవడొత్తుడో రాని చూసుకుందాం అని చెప్పి ఒక సవల మంత్రి మీసాలు మేలేయడం. మరి అటు పోతే కేసీఆర్ గారేమో కుక్కరా కొడుకులారా రండా ముండా అని చెప్పి మీరు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు కదా అని అడిగితే మిమ్మల్ని ఎవరినో ఒకరిని నేను ఇది చేయాలి, మిమ్మల్ని ఎవరినో ఒకరిని జైలు ఎత్తే కానీ అప్పుడు మీరు సక్కగారని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ మాటలు మాట్లాడవచ్చునా? మీడియాలో ఎంత మంచి సమాధానం ఇవ్వాలి. ఇగో వీటన్నిటిని కూడా ప్రజలంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు 6 గ్యారంటీలు ఇచ్చి అబద్ధపు మాటలు బంద్ చేసి పాలన కొనసాగించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మనం అడుగుతా ఉన్నాం.